ఆర్ఎస్ అకాడమీ ఈరోజు జరిగిన జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ మరియు ఇతర ముఖ్యమైన అంశాలను క్షుణ్ణంగా చర్చిద్దాం. ముందుగా ఈరోజు కరెంట్ అఫైర్లో పోయే ముందు మనకి ఆర్ఎస్ అకాడమీకి సంబంధించి ఆఫ్లైన్ గ్రూప్ 2 బ్యాచ్ అనేది ప్రారంభం అవడం జరుగుతుంది. మనకి 18వ తారీఖు మనకి ఫ్రీ డెమో అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకి ఇది కాబట్టి దాంతోపాటు మనకి రాష్ట్రంలో బాగా పేరు ప్రఖ్యాతలు పొందిన ఫ్యాకల్టీ బృందం, మా ఫ్యాకల్టీ బృందంని మేము ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. పాలిటిక్ అయితే డాక్టర్ ఆలీ సార్ గారు అండ్ దాని తర్వాత శైలేందర్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి మనకి పాలిటీలో బాగా పట్టు ఉన్న వ్యక్తులు ఉండడం జరుగుతుంది. దాంతో పాటు ఏపీ హిస్టరీ ఎవరు మనకి శేఖర్ సార్ మరియు రమేష్ సార్ గారు, మనకి రమేష్ సార్ గారు అయితే మనకి అనంతపురం అండ్ శేఖర్ సార్ అయితే హైదరాబాద్ నుంచి మనకి ఏపీ హిస్టరీని బోధించడానికి రావడం జరుగుతుంది. దాని తర్వాత ఎకానమీ అయితే మనకి అనంతపురానికి చెందిన రామిరెడ్డి గారు అండ్ దాని నుంచి మనకి హైదరాబాద్ నుంచి శ్రీనాథ్ సార్ గారు మనకి రావడం జరుగుతుంది. దాంతో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా మనకి వర్మ సార్ గారు హైదరాబాద్ నుంచి రావడం జరుగుతుంది మనకి. కాబట్టి ఈ 18వ తారీఖున ఫ్రీ డెమో అనేది ఉండడం జరుగుతుంది. దానితో పాటు మా యొక్క ఈ యొక్క ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకతలు ఏంటి అంటే డైలీ టెస్టులు మరియు దానికి సంబంధించిన ప్రత్యేకంగా వాళ్ళ పైన ఎవరైతే స్టూడెంట్ సబ్జెక్ట్ పరంగా ఉంటారో వాళ్ళకి సంబంధించిన ప్రత్యేక శ్రద్ధ చూపడం, దాంతో పాటు వీక్లీ గ్రాండ్ టెస్టులు కూడా ఉండడం జరుగుతుంది. దాంతో పాటు హాస్టల్ వసతి కూడా వాళ్ళకి కల్పించడం జరుగుతుంది. ఇది మా గ్రూప్ 2 మెయిన్స్ బ్యాచ్ అనేది మనకి ఏప్రిల్ 18వ తారీఖున స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. దాంతో పాటు మనకి ప్రత్యేకంగా ఆర్పిఎఫ్ సంబంధించి కూడా ఆఫ్లైన్ బ్యాచ్ అనేది ప్రారంభం అవడం జరుగుతుంది. ఈ యొక్క ఆర్పిఎఫ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ సంబంధించి కూడా బ్యాచ్ అనేది ప్రారంభం అవ్వడం జరిగింది. మీరు తొందరగా జాయిన్ అవుతే ఫీజులో రాయితీ కూడా కల్పించడం జరుగుతుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాం. ఏంటి సార్ అంటే ఐఎంఎఫ్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ అయిన నోట్ అనేది రావడం జరిగింది. ఏంటి సార్ అంటే ఐఎంఎఫ్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ గా నియమితులు అవ్వడం జరిగింది. ఎవరు సార్ అంటే క్రిస్టెలినా జార్జివా. ఎవరు సార్ అంటే క్రిస్టెలినా జార్జివా అనేది చూసుకుంటే ఈ యొక్క ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ గా జాయిన్ అవ్వడం జరిగింది. ఈమె ఆల్రెడీ మేనేజింగ్ డైరెక్టర్ కొనసాగుతున్నారు. తిరిగి మరో ఒకసారి మేనేజింగ్ డైరెక్టర్ గా ఎన్నిక కావడం జరుగుతుంది. అంటే 2024 అక్టోబర్ 1 నుండి మరో 5 సంవత్సరాల పాటు ఈమె ఐఎంఎఫ్ యొక్క ఎండి మేనేజింగ్ డైరెక్టర్ గా కొనసాగడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది. మనకి ఐఎంఎఫ్ అనేది దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది సార్ అని చూస్తే మనకి వాషింగ్టన్ డిసి. ఎక్కడుంది సార్ అంటే వాషింగ్టన్ డిసి అనే దాంట్లో ఉండడం జరుగుతుంది, యుఎస్ఏ. దీనిని 1944లో రూపొందించారు మనకి. ఐఎంఎఫ్ ని చూసుకుంటే 1944లో రూపొందించడం జరుగుతుంది, స్టార్ట్ చేయడం జరుగుతుంది. అధికారికంగా 1945 నుంచి ఇది పనిచేయడం ప్రారంభం అవడం జరుగుతుంది. వీటిని బ్రిటన్ వుడ్స్ అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. అంటే వరల్డ్ బ్యాంక్ అండ్ ఐఎంఎఫ్ రెండు కలిసి ఇచ్చేయడం జరుగుతుంది. కాబట్టి మనకి 1944లో దీన్ని ప్రారంభించడం అండ్ 1945 నుంచి ఇది అధికారికంగా పనిచేయడం జరుగుతుంది. ఈ ఐఎంఎఫ్ లో చూసుకుంటే మొత్తం సభ్య దేశాల సంఖ్య 190 సభ్య దేశాలు అనేవి ఉండడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది మనకి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే మనకి అరుణాచల్ ప్రదేశ్ లో ఒక ప్రత్యేకమైన పండుగ కరెంట్ అఫైర్ లో నుంచోవడం జరిగింది. ఏంటి సార్ అంటే అరుణాచల్ ప్రదేశ్ లో ఒక ప్రత్యేకమైన పండుగ. అరుణాచల్ ప్రదేశ్ లో ఒక ప్రత్యేకమైన పండుగ. ఏ పండుగ సార్ అంటే లాంగిట్టే అనే పండుగ. ఇది ప్రత్యేకంగా ఒక జాతి అరుణాచల్ ప్రదేశ్ లో ఒక జాతి నిర్వహిస్తుంది. అదే నైషి అనే ఒక తెగ. ఏది సార్ అంటే నైషి అనే తెగ.
ఇది అరుణాచల్ ప్రదేశ్ లో ఉండే అతిపెద్ద గిరిజన తెగ ఏది సార్ అంటే ఈ నైసీ తెగ. ఇది సంస్కృతి పరంగా జరిగే కార్యక్రమాల్లో ఒక అతిపెద్ద పండుగగా చెప్పడం జరుగుతుంది. ఇది ఒక గిరిజన పండుగ. ఇటీవల జరిగిన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చూసుకుంటే మనకి గిరిజన పండుగలు, గిరిజన నృత్యాలు, వాటికి సంబంధించి కరెంట్ అఫైర్ లో ఎక్కువగా క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ అనేవి ఉండడం జరుగుతుంది. ఎక్కువ క్వశ్చన్లు కూడా అడుగుతున్నాడు. కాబట్టి మనకి ఈ నైసితగా జరుపుకునే అతిపెద్ద పండుగగా చెప్పడం జరుగుతుంది. ఈ అరుణాచల్ ప్రదేశ్ లో ఇటీవల చూడండి, ఈ అరుణాచల్ ప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాల పేర్లు చైనా, ఆ చైనీస్ భాషల పేర్లను కూడా, కొత్తగా పేర్లను కూడా ప్రకటించింది. కరెంట్ అఫైర్ లో కూడా నుంచోవడం జరిగింది అరుణాచల్ ప్రదేశ్. అండ్ అరుణాచల్ ప్రదేశ్ ను చైనా ఏమని పిలుస్తుంది సార్ అంటే సౌత్ టిబెట్ అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. మనకి ఈ అరుణాచల్ ప్రదేశ్ దగ్గరే చైనాకి ఇండియాకి మధ్య సరిహద్దు రేఖ కూడా ఉండడం జరుగుతుంది. ఓకే, ఇండియాకి చైనాకి మధ్య అరుణాచల్ ప్రదేశ్ దగ్గర ఉండే సరిహద్దు రేఖ ఏది సార్ అంటే మెక్మోహన్ రేఖ అనేది ఉండడం జరుగుతుంది. మనకి పాలిటీ కరెంట్ అఫైర్ లో భాగంగా అడగడం ఛాన్సెస్ ఉంది. ఇటీవల ఈ మెక్మోహన్ రేఖను అధికారికంగా గుర్తించిన దేశం అడగడం ఛాన్సెస్ ఉంది. ఓకే, అధికారికంగా దీన్ని యుఎస్ఏ అనే దేశం ఈ మెక్మోహన్ రేఖను అధికారికంగా గుర్తించడం జరుగుతుంది మనకి. ఓకే, దీంట్లోనే మనకు ఒక ప్రత్యేకమైన భారతదేశం గుండా ప్రవహించే నదులలో అతి పెద్ద నదిగా ఏది సార్ అంటే బ్రహ్మపుత్ర నది కూడా ఈ అరుణాచల్ ప్రదేశ్ గుండానే ప్రయాణించడం జరుగుతుంది మనకి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోదాం. సింగపూర్ ప్రధానిగా ఉన్న లీ హిన్స్ లూంగ్ అనే వ్యక్తి ఈ యొక్క మే 15వ తారీఖున పదవి విరమణ చేయబోతున్నారు అంట. ఏ దేశం సార్ అంటే సింగపూర్ యొక్క ప్రధానిగా పనిచేస్తున్న ఎవరు సార్ అంటే లీ హిన్స్ ఓకే, హిన్స్ లుంగ్ అనే ప్రధానమంత్రి 2024 మే 15వ తారీఖున తన పదవికి రాజీనామా చేయబోతున్నా అని ప్రకటించారు. రాజీనామా చేయడం జరుగుతుంది. దాదాపుగా 2 దశాబ్దాలుగా పరిపాలించిన ఈ సింగపూర్ ప్రధానమంత్రి గారు ఈ యొక్క మే 15, 2024 పదవి విరమణ చేయబోతున్నాడు. దాని తర్వాత ఇతని వారసుడుగా వాంగ్ ను తన వారసుడిగా నియమించాలని ప్రకటించడం కూడా, సలహా కూడా ఇవ్వడం జరుగుతుంది మనకి. ఇది అంటే ప్రెసిడెంట్ తన వారసుగా ఎవరున్నారు సార్ అంటే వాంగ్. ఇతని ప్రెసిడెంట్ ప్రధాన డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్. ఓకే, ప్రెసిడెంట్ ఇతని డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అండ్ ఎకానమీ మినిస్టర్ గా ఈ వాంగ్ అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. ఇతని తర్వాత తన వారసుడిగా ప్రకటించడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క మే 15వ తారీఖున ఇతను పదవి విరమణ చేసిన రోజే ఈ వాంగ్ కూడా అధికారికంగా సింగపూర్ దేశ ప్రధానమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇటీవల చూడండి 2023 చివర్లో ఈ సింగపూర్ దేశానికి భారతదేశానికి మధ్య ఓకే మన భారతదేశం యొక్క అత్యున్నత కోర్టు అండ్ సింగపూర్ దేశం యొక్క అత్యున్నత సుప్రీం కోర్టు రెండిటి మధ్య న్యాయమూర్తుల మధ్య ఒప్పందం కూడా జరగడం జరిగింది. ఒప్పందాలు కూడా జరగడం జరిగింది. అంటే సింగపూర్ దేశానికి భారతదేశానికి మధ్య న్యాయమూర్తుల ఒప్పందం కూడా జరిగింది. అండ్ దాంతో పాటు ఈ యొక్క ప్రధానమంత్రిని కూడా చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి, ఇక్కడ నుంచి క్వశ్చన్ అడగడానికి ఛాన్సెస్ ఉంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాం. ఓకే, ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఆల్రెడీ మనకి ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనేది జరుగుతుంది కదా. ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనేది మనకి జరుగుతుంది. ఈ ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో చూసుకుంటే, ప్రీమియర్ లీగ్ లో అత్యంత స్కోర్ చేసిన జట్టుగా సన్ రైజర్ నిల్చోవడం జరిగింది. అంటే నిన్న జరిగిన ఏప్రిల్ 15వ తారీఖున జరిగిన ఈ ఐపీఎల్ మ్యాచ్ లో అత్యధికంగా 20 ఓవర్లలో 287 స్కోర్లు చేయడం జరిగింది. అంటే ఇప్పుడు దాకా ప్రారంభమైన అన్ని రకాల ఐపీఎల్ మ్యాచ్లలో అత్యధిక స్కోర్ సన్ రైజర్ చేయడం జరిగింది. రికార్డు బద్దలు కొట్టడం జరిగింది. ఎవరిపైన అంటే ఓకే
ఛాలెంజర్స్ బెంగళూరు పైన విజయం సాధించడం జరిగింది. దీని తర్వాత 277తో ముంబై ఇండియన్ ఇదే ప్రీమియర్ లీగ్ లో అత్యధిక భారీ రికార్డు స్కోర్ చేయడం జరిగింది. దీని తర్వాత కేకేఆర్ 272 రన్స్ తో మూడవ స్థానంలో ఉంది. దాని తర్వాత ఆర్సీబీ చూసుకుంటే మనకి 263 రన్లు చేసి ఫోర్త్ ప్లేస్ లో ఉండడం జరుగుతుంది. కాబట్టి మనకు అడగడం ఛాన్సెస్ ఉంది స్పోర్ట్స్ భాగంలో. భారతదేశంలో జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ IPL లో అత్యధిక స్కోర్ చేసిన మ్యాచ్లు అంటే ఒకటి సన్ రైజర్ అండ్ దాని తర్వాత మనకి అండ్ కేకేఆర్ అండ్ ఆర్సీబీ. ఇవి దాంతో పాటు మనకి అత్యధిక ఫాస్ట్ గా IPL లో సెంచరీలు చేసిన వ్యక్తుల లిస్ట్ కూడా రావడం జరిగింది. అత్యంత వేగంగా 30 బంతుల్లో సెంచరీ చేసిన వ్యక్తి 2013లో క్రిస్ గేల్ గారు ఉండడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత డేవిడ్ మిల్లర్ గారు 37 బంతులలో 2013లో మనకి డేవిడ్ మిల్లర్ గారు ఏం చేశారు సార్ అంటే సెంచరీ కొట్టడం జరిగింది. అండ్ దాని తర్వాత యూసుఫ్ పఠాన్ గారు మనకి 38 బంతులలో 2010లో సెంచరీ చేయడం జరిగింది. అండ్ ఆడమ్ గిల్ క్రిస్ట్ 42 బంతులతో 2008లో ఏం చేశాడు సార్ అంటే మనకి సెంచరీ చేయడం జరిగింది. అంటే అతి తక్కువ బంతుల్లో ఫాస్ట్ గా సెంచరీ చేసిన వ్యక్తులు క్రిస్ గేల్, డేవిడ్ మిల్లర్ అండ్ యూసఫ్ పఠాన్ అండ్ ఆడమ్ గిల్ క్రిస్ట్ అనే వ్యక్తులు ఉండడం జరుగుతుంది. ఇది కూడా మనకు స్పోర్ట్స్ పరంగా అడగడానికి ఛాన్సెస్ ఉన్న ముఖ్యమైన అంశం. దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఇంగ్లాండ్ కు చెందిన ఒక క్రికెటర్ ఇంగ్లాండ్ కు చెందిన క్రికెటర్ ఎవరు సార్ అంటే డెరెక్ అండర్వుడ్ అనే వ్యక్తి మరణించడం జరిగింది. ఇంగ్లాండ్ కి చెందిన ఈ యొక్క డెరెక్ అండర్వుడ్ అనే వ్యక్తి మరణించడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది. ఇతను ఒక స్పిన్నర్. నిన్న కూడా మనం చెప్పాం ఆస్ట్రేలియాకి సంబంధించిన క్రికెట్ ఆస్ట్రేలియా సంస్థకు చెందిన మాజీ డైరెక్టర్ కూడా చనిపోయాడు అని కూడా చెప్పాం. కాబట్టి స్పోర్ట్స్ విభాగంలో ఎలాంటి క్వశ్చన్లు అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా చదవండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో 2024 సంవత్సరానికి సంబంధించి 10వ స్థానంలో ఉండడం జరుగుతుంది. అంటే ఢిల్లీలో ఉన్న ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 10వ స్థానంలో ఉండడం జరుగుతుంది ప్రపంచంలో. అంటే 2023 డేటాను 2024లో ప్రకటించారు. అయితే గతంలో 2022లో 9వ స్థానంలో ఉండేది ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లలో. అదే 2021 దానికంటే ముందు సంవత్సరంలో 13వ స్థానంలో ఉండేది. దాని తర్వాత 2019లో చూసుకుంటే అత్యంత రద్దీగా ఉండే దాంట్లో 17వ స్థానంలో ఉండేది. అయితే ఇప్పుడు 2023 డేటాను 2024లో ప్రకటించారు. కాబట్టి ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఈ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎన్నవ స్థానంలో ఉంది సార్ అంటే 10వ స్థానంలో ఉండడం జరుగుతుంది మనకి ఇది. అయితే ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయం అనేది చూసుకుంటే యుఎస్ఏలో ఉండే విమానాశ్రయం ఏది సార్ అంటే హార్ట్ ఫీల్డ్ జాక్సన్ అట్లాంటా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఏది సార్ అంటే హార్ట్ ఫీల్డ్ జాక్సన్ అట్లాంటా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయంలో మొదటి స్థానం సాధించడం జరిగింది. ఇండియా నుంచి ఏది సార్ అంటే 10వ స్థానంలో ఈ ఢిల్లీలో ఉండే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయిన ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది 10వ స్థానంలో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకు ఒక పుస్తకం అనేది కరెంట్ అఫైర్ పరంగా రావడం జరిగింది. కొంచెం జాగ్రత్తగా చూడండి. ఈ పుస్తకాలు విభాగాల నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. అది మ్యాచింగ్ టైప్ కావచ్చు, లేదంటే సరైన రైటర్ గుర్తించండి అని కూడా కావచ్చు. కాబట్టి దాంట్లో భాగంగా ప్రొఫెసర్ రామన్ మిట్టల్ గారు అండ్ ప్రొఫెసర్ సీమా సింగ్ గారు ఇద్దరు కలిసి రాసిన పుస్తకం లా అండ్ స్పిరిచువాలిటీ రీకనెక్టింగ్ ది బాండెడ్ అనే పుస్తకం రిలీజ్ చేయడం జరిగింది. ఎవరు సార్ రాశారు సార్ అంటే ప్రొఫెసర్ రామన్ మిట్టల్ అండ్
ప్రొఫెసర్ సీమా సింగ్ ఇద్దరు కలిసి రాసిన పుస్తకమే లా అండ్ స్పిరిచువాలిటీ రీకనెక్టింగ్ ది బాండ్ అనే పుస్తకాన్ని రాయడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ పుస్తకము ఇది చూడండి, నిన్న ఒక పుస్తకం కూడా చెప్పాను. ఓకే, కాబట్టి వీటిని కొంచెం జాగ్రత్తగా చూడండి. మనకి ఇక్కడ ఒక ఇది కూడా ఇచ్చాడు, కాబట్టి ఈ దానికి సంబంధించిన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అడగడానికి ఛాన్సెస్ ఉండడం జరుగుతుంది. ఓకే, ఇది ఈరోజు జరిగిన జాతీయ అంతర్జాతీయ కరెంట్ అఫైర్. ఏమైనా మిగిలిపోయిన అంశాలు ఉంటే రేపటి కరెంట్ అఫైర్ లో చూద్దాం. ఓకే, మా ఆర్ఎస్ అకాడమీలో ఓకే గ్రూప్ 2 మెయిన్స్ బ్యాచ్ 18 తారీఖు నుంచి ప్రారంభం అవుతుంది. దానితో పాటు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఎస్సి అండ్ బ్యాంక్స్ ఎగ్జామ్ అనేది ఆల్రెడీ ప్రారంభమైనది. ఓకే, ప్రతి ఒక్కరు కూడా వేరే వేరే బ్యాచ్లు అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఆర్ఎస్ అకాడమీ కర్నూలు. మీ స్వామి సార్, జై హింద్.